తెంకణాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడుని కుమార సంభవ కావ్యం 48వ భాగం 26/12/24. హిమవంతుడు వచ్చినటువంటి దేవతలు మునులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ విపరీతమైన కానుకనిచ్చి సాగనంపాడు. తర్వాత జరిగింది చెప్తాడు. ఉరు కుచాగ్రంబులొండొంటి నొత్తుదేర ఎదురు కౌగలింపగ్గ అనువెట్లుగాక కెలని కొలకుచు కుచతటులు బలిమి కొత్త నడిమి కేలట కేనియు నందికొని మేనకా పార్వతులు తమ గొప్పవి అయిన స్థనాల కొలనలు పరస్పరం ఒత్తుకోవటంచ ఎదురుగా కౌగలించుకోవట ఎలా వీలు కాక పక్కకి ఒదుగుచు స్థన ప్రదేశాలు బలంగా ఒత్తుకొనేట్లుగా నొక్కి చివరికి చేతులు కలుపుకో తల్లి దగ్గరకి, అంటే పరమేశ్వరుడు పార్వతి మామగారింటికి వచ్చేశారు. అంటే ఆమె తల్లిదండ్రుల ఇంటికి, అంటే ఎక్కడికి పర్వతరాజ ఇంటికి హిమాలయానికి వచ్చారు. వాళ్ళిద్దరూ తల్లిని చూసి కూతురుని చూసి తల్లి చాలా ఆనందంతో కౌగలించుకు అలా పుష్పస్థబక భరానంబ్రకల్పనితక ఒండొంటి బెనంగునట్లొందబ కౌదీగలు పొపులాడు ఒండరుడ అందంద కౌగలించుకొని మేనక మనోరాగంబున నిజతనయ వీడుకొని చరియే అంతా. ఇలా పూల గుత్తుల బరువు చేత బాగా వంగిన కల్పల ఒకదానికొకటి పొనవేసుకొన్నట్టు సన్నని తీగల వంటి నడుము తోసుకుంటూ ఉండగా ఒకళ్ళకొక మరొకరు కౌగలించుకొని మేనక హృదయానురాగంబు తన కూతుర్ని విడిచిపెట్టింది. అప్పుడు తర్వాత ఏం చేయాలి? కూతురు తల్లి కౌగిలించుకొని తర్వాత పార్వతీ పరమేశ్వరుల రతివన దిలోద్యానవనంబులన్ కెలీ సదనంబుల పుష్పగేహముల లతాండోళములు సరోవర తీరాలి నిదిచ్ఛా విహారులై హరగిరిజులు. పార్వతీ పరమేశ్వరుడు క్రీడ ఉద్యానాలలో, క్రీడా భవనాలలో, పూల ఇండ్లలో, తీవె ఊగెలలో, సరస్థిరాలలో తమ ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ నయనము భీతి వాపి మదిమస్తున తేకువ వాపి మాటలం ప్రియమనరించి పొంతనలు పేటము నెంచుతు నమ్మదంబునన్ పైబడి గుహ్యముల్ బయలు వచ్చుతు వెయ్యుల జజ్జవాపుజన్ మెయ్యినిడి దేవుడి ఈశ్వరుడు మేకొలి పెన్ రతికిన్ క్రమంబుగా. ఈశ్వరుడు నేర్పుతో భయాన్ని పోగొట్టి మాటలతో సంతోషాన్ని కలిగిస్తూ బుజ్జగింపలతో వలపు పెంచుతూ సంతోషంతో రహస్యాంగాలను బహిరంగపరుస్తూ చేష్టలతో సిగ్గుపోగొడుతూ సమ్మతితో గౌరిని క్రమంగా ఆక్రమించి నిడువాడు చొట్కులు నిగిడించు మగిడించు పతి కందుగవ సాల పొలపంబు చెర పొరి పొరి మైదీగ పొందించు నెడలించు చోకాప ప్రియమేను సడియు నెడల వెడదొక్కు బలుకొల విలిపించు కొలబింతు కలయ వల్లపు పలుకు పలుకు పొందు తరహాస రుచి మోవి తరకించు విభుని పరిహాసోక్తి వెరపు కరం నెరవు సేయ కదిపచ యుగల నెయ్యిపడి సదను తాను కాని ఎదియపోని తరుణీ నమ్మనమ్మున తమ కంబులజ్జయు అలతి కలిగింప ఆ కొనగొనక. పార్వతి ముఖంలో వేగిరపాటు సిగ్గు మితిమేరగా అడ్డు పెట్టక భర్త చూపుల వ్యవధిలో తన నిడుదలైన ఓర చూపులను ప్రసరింపచేస్తూ మరలిస్తుంది. తాకాల్సిన కోరికతో భర్త శరీరాన్ని సమయంలో క్రమంగా తన మైతీవకు దగ్గరగా
చేరుస్తూ తొలగిస్తూ ప్రియుని మాటలకు ఆమె స్వల్పంగా తన అవ్యక్త మధురమైన మాటలు వినిపిస్తూ తగ్గిస్తుంది. భర్త పరిహాసభుక్తి చేత నేర్పు కలగగా చిరునవ్వు కాంతితో పెదవని ప్రకాశింపచేస్తూ తొలగిస్తుంది. హాని చేయ భర్త చేష్టలను సమ్మతితో సాను తంపదింపని స్త్రీలాగా ఒక నాటకం ఆడుతాడు. తరతర మంజిర దరగక బరువడి మృదు తరతరుతముల పరిణతులయ్యా హరగిరి తరయు స్వరతాతులు అగుతు కాయువు పిగిలి తోడ్తో మదిన్. వాళ్ళిద్దరూ కూడా పరిణతి చెంది సంభోగంలో త్వరపడుతూ ఆనంద అతిరేకంతో కదలక కరలతలందంద కామపాశంబుల నదిమి బంధించునట్లు బిగి వదవు చేర్చినందు బరువైన జడపూత అంబగమున వజ్రలేపనము కాదు. పులకలొండరుల మీద ఉచ్చిపోయి దగ్గర మొరలిల్చిన కరణికా కనకంపు ప్రతిమరుగాంచి అంటించిన అట్టొడగూడి తనువులొండొంటి గది సరగగా ఒక్క తల మొగములు రెండైన పగిది తలలు మారు మొగము వడక తీరి మేను మేన దూర గడాంగనంబులు ఆలింగనంబులు చేసి అంగనయు ప్రియుండు. మన్మథ పాశాలతో కట్టేస్తున్న విధంగా తీగల వంటి చేతులు బిగియగా చెమట పొత్తుల చేతడిసిన అంగలేపాలు శరీరాన్ని వజ్రపు పోతలు కాగా గగుర్పాటులు ఒకళ్ళ శరీరంలో భేదించి దగ్గర చీలలు బిగించిన విధం కాగా బంగారు బొమ్మలను కాల్చి అంటించినట్టు శరీరాలు జతకూడి ఒకదానికొకటి కూడినట్లుగా ఒక్క తలకు ముఖాలు రెండైనట్టు తలలు మార్మగము పడగ ఒకరి శరీరం మరొకరి శరీరాన్ని భేదించి ప్రవేశించగా పార్వతీ పరమేశ్వరుడు గాఢాలింగనం అనవరతము నవకరణావన చుంబన భూషణాది సంగమగతులు ఊలిన ఊల్కొన బెనగిరి కాయుల బహుతరగతుల ఇంపు సొంపిరిపోవన్. నిరంతరం నవకణకాసములు శుంభర భూషణాదుల సంభోగరీతు క్రమంగా కలగారు అనురాగం అనేక విధాల ఆనందం. రతిలోలులై బాహ్యరతియు అభ్యంతరరతి ఉత్తమ సమరతియు నీచరతి సరళ ఉచ్యతరతి కొల్పగు చిత్రరతి సందుగ మూలరతి ఉపరిరతి ఇంపగు మృదురతియు ప్రచండోరురతి ఎంతయు గూఢరతి ప్రకట రతి కాపిక్కురతనముల సరుబట్ రతిపతి శస్త్రచోదితముగా పతికి తెలియదూపె పతితాని నందియ మగువ నరువ ప్రతికి మగుల చూపి సతియు పతియు నేర్పు రతిభక్తి తలపోయ రతులు నవములయ్యే ప్రతిదినం. కోరిక కాసం దగరి రతిగూఢపు నిక్కమెరింగి చెయ్యుల ఆలనలేక చిత్తముల వంచన లేక రమించ ఈసు ఇంపాల అనేక కాలములనప్పటికప్పటికొక్క భంగి ఆ గౌరియు తాను ఒండరుల కంటే మనోభవ కేలిలోరురై. ఇట్లా ఉమామహేశ్వరు మదన సుఖ పరవశులగు నవరవత రథ నిరతులై రమించు అవసరంలో అమిత వీర్యవార్ధులనప్పటికప్పటికొద్భవించుతు క్రమముగ బుర్విలో కొలనగంబులు తెప్పలు ఓలె నుండి వేఫలము అలవంబులందు చెట్టువులు బట్టి కలంకుల చేరెపై నిఘాసములు పవిత్ర సంఘములు అల్లన పోలి తేలిపారు. ఆ వీర్యవంతాలైన సముద్రాలు భూమిపై అప్పటికప్పుడు పుట్టినంతనే ఆకాశంలోని విమానాలు ఓడల సమూహాలు నాలుగు వైపులా తేలిపోగా క్రమంగా భూమిలో గల పర్వతాలు తెప్పల విధంగా ఉన్నట్లుగా మేఘాలు
చాలా తెట్టెలు కట్టినట్లు పార్శ్వాలు ఇట్లు అఖిల భువన భవనాధీశ్వరుండగు పరమేశ్వరుడు అనవరతరత విరతుడే జగద్వ్యాపారంబారయమి ఇంద్రాది దేవతలు ఉద్వేగించి విరించి పాలికించని ఇలా లోకాలలో భవనాలలో ప్రభువైన పరమేశ్వరుడు నిరంతరం సంభోగం మీద ఆసక్తి గలవాడు. లోక వ్యవహారాలు చూడకపోవడం ఇంద్రుడు మొదలైన దేవత బ్రహ్మ దగ్గరగా కృవ్విరి తమ్మితాదిగని కోలి మదంబున తేరు తేచుకొండెవ్వరి పువ్వు కంపు సాగయింపని భంగి మహేశుడయ్యుమా యవ్వన వారి పూర్ణ స్వరతాబ్ది వివర్ధితుడై మదించి మైదివ్వడ లోకవర్తలు దేవతలంత విహీన భాగ్యులు వెళ్ళి ఆయనకు మొరపెట్టుకున్నారు అని నిర్వేదించి విన్నవించు సరవరులకు విరించి కరుణించి ఆ దుపాయంబు విచారించి అబలాంబకు పాలికి రయంబులు పంచినంతన్ అదీయ కార్యసిద్ధియ్యగొని పలుపుండని హితోపదేశంబు శేషనం కైగొని సనుజంచి స్వరపతి పరమాత్మ మహాత్మ్యంబు తలచి చంచలించుతూ అలా దుఃఖిస్తున్న విన్నపం చేసే దేవతలను బ్రహ్మ దయ చూసి ఉపాయం ఆలోచి శివు దగ్గరికి అగ్నిని పంపితే మీ కార్యసిద్ధి జరుగుతుంది పంపండని హితం చెప్పగా దాన్ని తీసుకొని వచ్చి ఇంద్రుడు ఈశ్వరుని మహాత్యాన్ని తలిచి చలిస్తూ రతి అనర్పబోయి రతిపడి పడ్డపాటెరిగి ఎరిగి వారికి ఇంక విరతి సేయ పూని విలయ శిఖిరెత్తుగడ కగ్ని ఏల పోవు పంపుడేమి తగవు. పార్వతీ పరమేశ్వర్ సంగమం చేయబోయి మన్మధుడు పడిన పాటు మనకి తెలుసు కనుక ఇప్పుడు ఇంక వాళ్ళ ఎడబాటు చేయటానికి ప్రళయాగ్ని నయనుడైన శివుడి దగ్గర అగ్ని ఎలా పంపిస్తాం, పంపటం ఏం న్యాయం అనుకుంటున్నా అనిన స్వరపతిని బృహస్పతిని కనుగొని దేవతలు పార్వతీ పరమేశ్వరుడి దగ్గరకి అగ్నిని పంపారు. హిమాబ్ధిని కేలి కలసి మరాళం మానస సరది నెమ్మనముల మలచి కుక్కారు బెట్టరుగని చుడు మరదెలచి వచ్చిన తాబు దళచుపడి పార్వతీరతికేలి పరవశుడై జగద్వ్యాపారమంతయు వదలియన్ ధూర్జటి నిజమూర్తి ధౌమధ్వజుంకని తన కాదు లోకవర్తన కాన వహిని కలుగగా నేరడు అలక్షు తగిలదేని తనలు కలిసి వెలసి వెలుగును మలగ ఈశ్వరు పాలికి కవలు పంచూజితమగు సురేంద్ర అనరూపం బంగారు పద్మిని తోడి క్రీడకు స్థగించిన హంసం మానస సరసిది మనమ్ములో మరచి తొలకరిని శీఘ్రంగా చూసి మాంజన్నసింపగా తెలిసి తాను వచ్చిన చోటిని తలచే విధంగా పార్వతితోడి సంభోగ క్రీడ పరవశుడై లోక వ్యాపారమంతా మరచి ఉన్న ఈశ్వరుడు తన 8 మూర్తులలో ఒక మూర్తి అయిన అగ్నిని చూసి తాను రక్షించు లోకాల వ్యవహారాలు తలస్తూ కనుక అగ్ని నయనుడైన శివుడు అగ్ని మీద కోపం సహింపజాలక అలగినను అగ్ని శివుని నిటలాగ్నిని కూడి అతిశయించి ప్రకాశిస్తాడు కానీ నశింపడు. అందుచేత ఓ దేవేంద్ర ఈశ్వరుడి వద్ద అగ్నిని పంపించడం ఉచితమే అవుతుంది అన్నారు. పురహరమూర్తి కీర్తి బరు పుణ్య గరుభ్యపు అభివ్యు భవ్యు పుంకర భాదుకవిత్ పాత్రు అవికారు గభీరు ముముక్షు దక్షు ఈశ్వర పదభక్తు ముక్తు గుణవంతు అనంతు వదాన్యు మాన్యు అగర్వకృత కృత్యు నిత్యు మునివంజు అనింజు
విచారపారగున్. శివుడి మూర్తి వంటి మూర్తి కలవాడు, కీర్తి మీద ఆసక్తి ఉన్నవాడు, పుణ్యుడు, గణింపశక్యం కానివాడు, సేవింప తగినవాడు, లేనివాడు, భవ్యుడు, బ్రాహ్మణ వంశవాడు, పాత్రుడు, అవికారుడు, గంభీరుడు, ముముక్షు, దక్షుడు, ఈశ్వర పద భక్తుడు, ముక్తుడు, గుణవంతుడు, అనంతుడు, వదాన్యుడు, మాన్యుడు, విద్వద్వరులలో కృతార్థుడు, నిత్యుడు, మునివంజుడు, అనింజుడు, ఆలోచనాన్ని పారం ముట్టినవాడు, దాని లోతు చూసినవాడు అయిన కృతిభర్త అయిన జంగమ మల్లికార్జున దేవుని పరమ గురు, పరమ తురిత గురు, గురు కరుణామృతాంభు ధారావర్షోత్కర తర్పిత భక్తాంత కరుణోర్వరు దివ్యముని శిఖామణి అనఘున్. బాగా ఉత్కృష్టుడు, పరమ పుణ్యుడు, గురుడు, దయ అనే అమృతధారల వర్షంచే తృప్తి పడి భక్త జనాల మనస్సని కేదారాలు కలవాడు, దివ్య మునలలో తలమానికమైన వాడు, పాపరహితుడైన జంగమ మల్లికార్జుని. అనఘు చరిత్రు పాత్రుడు, యతాత్మ మహాత్ము అనించు వంజు, సజ్జన హితకాంతు కాంతు అతల బల్పు అనల్పు కవీంద్రుడు రుంద్రు భూవినుతు అపారు ధీరు కృతవేది అనాది అనంతు కంతు దాన నికరముక్తు ఉక్తు మునినాథు అనాథు వరేణ్యు పుణ్యునిన్. పుణ్యచరిత్రుడు, పాత్రుడు, నియతాత్ముడు, మహాత్ముడు, అనింజుడు, వంజుడు, అనర్పుడు, కవీంద్రుడు, విరివైనటువంటి వాడు, భూజన సన్నుడు, పారం లేనివాడు, ధీరుడు, కృతజ్ఞుడు, అనాది అనంతుడు, మన్మథ బాణాల చేత ముక్తుడు, ముక్తుడు, ముని ప్రభువు, అనాథుడు, శ్రేష్ఠుడు, పుణ్యాత్ముడైన జంగమ మల్లికార్జునుడు. మా మహార్ణవు సంతత దాని శివజ్ఞాని రాజధరముట్ సుధీదీన జనాభీష్ట కల్పానోక సదృశు మల్లికార్జున దేవుని. మానమునందు మహాసముద్రు, ఎప్పుడూ దానం చేసేవాడు, శివ సంబంధ జ్ఞానం కలవాడు, శివమూర్తి, విద్వాంసులు, దీనులైన జనుల కోరికలు తీర్చేవాడు, కల్పవృక్షంతో సమానుడు అయిన జంగమ మల్లికార్జును. పరమవరు, లోకగురు, పాత్రుడు, సచ్చరిత్రున్, దురితహరు, దుర్జన విదూర్, సువిచారున్, వరద్, శుభమూర్తి, మునివర్యు, జగదారాధ్యున్, ధరణీ జనధర, ధీరు, గుణధాము, జిత కామున్. మిక్కిలి ఉత్కృష్టుడైన వాడు, జగద్గురుడు, పాత్రుడు, సుచరిత్రుడు, పాపహరుడు, దుర్జన విదూరుడు, సువిదారుడు, శుభమూర్తి, మునిశ్రేష్ఠుడు, జగత్పూజ్యుడు, పర్వతధీరుడు, సుగుణధాముడు, కాముని జయించిన వాడైన జంగమ మల్లికార్జున. ఇది శ్రీమజ్జంగమ మల్లికార్జున దేవ దివ్య శ్రీపాద పంకజ భ్రమరాయమాణ కవిరాజ శిఖామణి నంద్యచోళదేవ ప్రణీతంబైన కుమార సంభవంబను కథయందు నవమ ఆశ్వాసం. ఇది శ్రీ జొన్నలగడ్డ వంశమణియు మృత్యుంజయాక్షుండు ఉప్పార కుమార సంభవం శ్రీ మందెన్న చోళాక్ష విద్వద్దీతోత్తమ అయోత్తమ శాబ్దికార్ధ వివధ స్వారస్య తాత్పర్యములు చదురొప్పన్ వచయించి మున్ను
విసలసత్ సంజీవనాఖ్యాధవై ఆఖ్యాయ సంజీవని వ్యాఖ్యయు రేపు దశమాశ్వాసంలోకి ప్రవేశిస్తాం.